హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. సో రీసెంట్గా మన మూవీ ఇండస్ట్రీకి సంబంధించి చాలా మూవీ న్యూసెస్ అండ్ అప్డేట్స్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. మూవీ ఇండస్ట్రీకి సంబంధించి ఏమేం మూవీ అప్డేట్స్ సర్క్యులేట్ అవుతున్నాయో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. బట్ అంతకన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఒకసారి మన ఛానల్లోని కంటెంట్ని విజిట్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ థింగ్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. బికాస్ ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారి మూవీ నుండి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఫస్ట్ వన్, ఫైనల్లీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం చాలా పోస్ట్పోన్స్ అయిన తర్వాత మొత్తానికి హరిహర వీరమల్లు మూవీ యొక్క షూట్ అయితే అయిపోయింది. ఆయన రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసేశారు. జూన్ 13th రోజు రిలీజ్ చేస్తామని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఓజీ అప్డేట్ విషయానికి వస్తే షూటింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేశారు. పవన్ కళ్యాణ్ గారు May 14th నుండి అయితే షూట్లో జాయిన్ అవుతారు. సో ఇక్కడ నుండి అంతా అనుకున్నట్టే జరిగితే ఓజీ మూవీని 5th September రోజు రిలీజ్ చేస్తారట. అండ్ నెక్స్ట్ వన్, జైలర్ 2 మూవీ ఉంది కదా, ఆ మూవీలో బాలకృష్ణ గారి క్యామియో అయితే కన్ఫర్మ్ చేసేశారు. అండ్ బాలకృష్ణ గారు ఆ రోల్కి 50 crores రెమ్యూనరేషన్ అయితే తీసుకుంటున్నారు. అండ్ బాలయ్య గారికి ఆ రోల్ షూటింగ్ అయితే 20 days ఉండబోతుంది. అండ్ జైలర్ 2లో ఫాత్ ఫజిల్ గారి క్యామియో కూడా ఉండబోతుందని బజ్ అయితే వచ్చింది. నెక్స్ట్ వన్, చిరంజీవి గారు అండ్ అనిల్ రావిపూడి గారు వీళ్ళిద్దరి కాంబోలో ఒక మూవీ వస్తుంది కదా, ఆ మూవీలో నయనతార గారు అయితే ఫీమేల్ లీడ్ అయితే ప్లే చేస్తున్నారంట. అండ్ ఇదే మూవీలో మన కార్తికేయ గారు యాంటోగనిస్ట్ రోల్ ప్లే చేస్తున్నారని బజ్ అయితే వచ్చింది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు, ఫైనల్ కన్ఫర్మేషన్ అయితే రావాలి. అండ్ నెక్స్ట్ వన్, రాజాసాబ్ మూవీ యొక్క టీజర్ రిలీజ్ కావడానికి అంతా సెట్ అయిపోయింది. బట్ ప్రభాస్ గారి వాయిస్ ఓవర్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రభాస్ గారు ఫారెన్లో ఉన్నారు. సో ఇప్పుడు ఆయన వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తే టీజర్ మనకి మే ఎండింగ్ లోపే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్, ఫార్జీ సీజన్ 2 చాలా మందికి ఇది వన్ ఆఫ్ ఫేవరెట్ వెబ్ సిరీస్. సో ఫైనల్లీ దీనికి సంబంధించిన సీజన్ 2 గురించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. సో ప్రజెంట్ ఈ వెబ్ సిరీస్ యొక్క మేకర్స్ రాజ్ అండ్ డీకే వీళ్ళిద్దరూ రక్త బ్రహ్మాండ అనే వెబ్ సిరీస్ని డైరెక్ట్ చేస్తున్నారు. సో అది అయిపోయిన తర్వాత డిసెంబర్లో ఫార్జీ సీజన్ 2 యొక్క షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారంట. అండ్ సీజన్ 2 అయితే మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ ది 2026లో వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, రామ్ చరణ్ గారు అండ్ బుచ్చిబాబు గారి అప్కమింగ్ మూవీ అయిన పెద్దిలో శ్రీలీల గారు ఒక స్పెషల్ సాంగ్లో ఉండబోతున్నారని టాక్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే ఫుల్ స్వింగ్లో నడుస్తుంది. అండ్ మూవీ యొక్క షూట్ అయితే 12th June నుండి కంటిన్యూ చేస్తారంట. అండ్ నెక్స్ట్ వన్, రాజ్ తరుణ్ గారికి ప్రజెంట్ టైం అయితే సరిగ్గా బాగాలేదు. ప్రజెంట్ రాజ్ తరుణ్ గారు అయితే కాలీవుడ్లోకి డెబ్యూ ఇస్తున్నారు. తమిళ్లో గోలీ సోడా అనే ఫ్రాంచైజ్లో ఒక మూవీ తీయబోతున్నారు, అది కూడా విజయ్ మిల్టన్స్ గారి డైరెక్షన్లో. ఈ మూవీలో రాజ్ తరుణ్ గారి క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా ఉండబోతుందంట. అండ్ ఈ మూవీ యొక్క జానరా వచ్చేసి యాక్షన్ డ్రామా. మరి చూద్దాం ఈ మూవీ అయినా రాజ్ తరుణ్ గారికి మంచి సక్సెస్ తెచ్చిపెడుతుందో లేదో. అండ్ ప్రదీప్ రంగనాథన్ గారు అండ్ కృతి శెట్టి వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న లిక్ అనే మూవీ 18th September రోజు అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ ప్రదీప్ రంగనాథన్ గారి డ్యూడ్ అనే ఇంకో మూవీ ఈ ఇయర్ దివాళీకి ప్లాన్ చేశారు. అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే లోకేష్ కనకరాజ్ గారు కమల్ హాసన్ గారికి అండ్ రజనీకాంత్ గారికి ఇద్దరు ఏజ్డ్ గ్యాంగ్స్టర్స్తో ఉండే మల్టీ స్టారర్ మూవీని నరేట్ చేశారంట. అండ్ ప్రాజెక్ట్ అయితే ఆల్మోస్ట్ ఫైనలైజింగ్ లెవెల్లో ఉంది. అండ్ రీసెంట్గా విశ్వక్సేన్ గారి లైలా మూవీ అయితే ఆడియన్స్ని డిసప్పాయింట్ చేసింది. బట్ ఇప్పుడు హీరో, రైటర్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా విశ్వక్సేన్ గారే ఒక మూవీ అయితే తీయబోతున్నారు. అండ్ ఆ మూవీ యొక్క టైటిల్ వచ్చేసి కల్ట్ అని కన్ఫర్మ్ చేసేశారు. అండ్ మ్యూజిక్ అయితే రవి బస్రర్ అయితే ఇస్తున్నారు. అండ్ ఈ ఫిలిం న్యూ ఏజ్ ఎసెంట్రిక్ పార్టీ థ్రిల్లర్ జానరాలో ఉండబోతుంది. అండ్ చాలా లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇది ఒక డేరింగ్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. అండ్ చూస్తుంటే ఈ మూవీతో మంచి కంబ్యాక్ ఇచ్చేలా ఉన్నారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే పుష్ప 2 ఫేమ్ తారక్ పొన్నప్ప ఉన్నాడు కదా, సో ఆయన ఈ కల్ట్ మూవీలో యాంటాగనిస్ట్ రోల్ అయితే ప్లే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్, పారడైజ్ మూవీలో ఇద్దరు హీరోయిన్స్కి అయితే స్కోప్ ఉందంట. సో అందులో ఒక ఫీమేల్ లీడ్గా కయాదు లోహారా గారిని అనుకుంటున్నారు. మరి తనకి ఈ మూవీలో ఎలాంటి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ పడుతుందో చూడాలి. అండ్ శ్రీ విష్ణు గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు, అదేంటంటే స్వాగ్ మూవీకి కూడా సీక్వెల్ ఉండబోతుందంట. బట్ విష్ణు గారు ఈ మూవీలో మల్టిపుల్ క్యారెక్టర్స్ ప్లే చేశారు కదా, సో అందులో నుండి ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ని తీసుకొని ఆ క్యారెక్టర్కి స్టోరీ డెవలప్ చేసి స్వాగ్ మూవీకి సీక్వెల్గా తీస్తారంట. అండ్ నెక్స్ట్ వన్, ర్యాపో 22 రామ్ పోతినేని గారి అప్కమింగ్ మూవీ ఉంది కదా, ఆ మూవీకి ఆంధ్రా కింగ్ తాలూకా అనే టైటిల్ అయితే కన్ఫర్మ్ చేసేశారు. అండ్ దీనికి సంబంధించిన ఒక అఫీషియల్ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో అయితే 15th May రోజు రిలీజ్ చేస్తారు. అండ్ ఈ మూవీ నుండి ఇంకొక అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ ఏంటంటే ర్యాపో 22లో ఉపేంద్ర గారు కూడా ఒక రోల్ అయితే ప్లే చేయబోతున్నారు. ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వన్, అట్లీ గారు అండ్ అల్లు అర్జున్ గారి కాంబోలో వస్తున్న మూవీలో లీడ్ యాక్ట్రెస్గా మృణాల్ ఠాకూర్ గారిని అయితే కన్ఫర్మ్ చేశారు. మృణాల్ ఠాకూర్ గారి స్క్రిప్ట్ సెలెక్షన్ అయితే ఈ మధ్య చాలా బాగా సెలెక్ట్ చేసుకుంటున్నారు.
అండ్ నెక్స్ట్ వన్, త్రివిక్రమ్ గారు అండ్ అల్లు అర్జున్ గారి ప్రాజెక్ట్ అయితే కొంచెం డిలే అవుతుంది. బికాస్ ప్రజెంట్ త్రివిక్రమ్ గారు వెంకటేష్ గారితో ఒక మూవీ అయితే చేస్తున్నారు. అండ్ SSMB 29 మూవీ నుండి ఒక బజ్ అయితే వచ్చింది. అదేంటంటే ఈ మూవీలో మహేష్ బాబు గారు ఆర్కియాలజిస్ట్ అంట. అండ్ మహేష్ బాబు గారి క్యారెక్టరైజేషన్ సర్కాస్టిక్ వేలో ఉంటుందంట. సింపుల్ గా చెప్పాలంటే డెడ్పుల్ స్టైల్లో సర్కాస్టిక్ గా మహేష్ బాబు గారి క్యారెక్టర్ ని రాసుకున్నారంట. అండ్ దీనికోసం రాజమౌళి గారు హాలీవుడ్ కామెడీ రైటర్ ని కన్సల్ట్ అయ్యారంట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు. బజ్ అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎండింగ్ దిస్ వీడియో విత్ ద స్పిరిట్ మూవీ అప్డేట్. ఈ మూవీ నుండి ఒక ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ గారి అప్కమింగ్ మూవీ అయిన స్పిరిట్లో దీపికా పడుకోని గారిని ఫీమేల్ లీడ్గా కన్ఫర్మ్ చేశారంట. మరి సందీప్ రెడ్డి వంగ గారు స్పిరిట్ మూవీని ఏ లెవెల్లో ప్లాన్ చేశారో చూడాలి. సో ఇవి గైస్ రీసెంట్గా సర్క్యులేట్ అవుతున్న మూవీ అప్డేట్స్. మొత్తం అప్డేట్స్లో మీకు ఏ అప్డేట్ బాగా నచ్చిందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.